కలం కావల్ డైరెక్టర్ గారు అసలు ఏం చెప్పి మమ్ముట్టి గారిని ఈ సైకో విలన్ క్యారెక్టర్గా ఒప్పించారు సార్. అసలు ఆయన ఎలా ఒప్పుకున్నారండి? అసలు ఆయన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న భయం లేకుండా రియల్లీ గ్రేట్ నిజంగా కదా. తెలుగులో నాగార్జున గారు విలన్గా ఒప్పుకున్నారేమో కానీ ఈ వయసులో మమ్ముట్టి గారి నెగిటివ్ విలన్ రోల్లో, అది కూడా ఒక లవర్ బాయ్గా అమ్మాయిల్ని ఆంటీల్ని ట్రాప్ చేసి మరి చంపే ఒక సైకో స్వీట్ విలన్గా చూడడానికి ఏదోలా అనిపించింది. స్టార్టింగ్ రొటీన్ క్యారెక్టర్స్ చేసి బోర్ కొట్టిందేమో. మరి నిజంగా ఏ హీరో కూడా ఈ క్యారెక్టర్ అనేది ఒప్పుకోడు. ఏ పెద్ద హీరో అయినా సరే ఛాలెంజ్ అనమాట. గొంతు అయితే బాగోలేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండే. సరే మ్యాటర్లోకి వెళ్దాం. 2 గంటల 15 నిమిషాలు ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మాత్రం కొంచెం అడల్ట్ కంటెంట్కి సంబంధించింది, కానీ విజువల్గా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టే సీన్స్ లేవు. కానీ జస్ట్ ఒక 2 సీన్స్లో మాత్రం ఇబ్బంది పడతారు భయ్య. అవి స్కిప్ చేసుకొని చూస్తే నో ప్రాబ్లం. అంటే అక్కడ సీన్ వస్తున్నప్పుడు ఏదో అడల్ట్ కంటెంట్ ఉంటుందేమో అని మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ ఏమి ఉండదు. సో ఇబ్బంది అనుకుంటే స్కిప్ చేయొచ్చు. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం చాలా లాగ్ ఉంది, కానీ సినిమా అయితే బాగుంది. డీసెంట్లీ ఎంగేజ్ చేసే క్రైమ్ థ్రిల్లర్ భయ్య, చూడొచ్చు. డెఫినెట్లీ మమ్ముట్టి గారు ఆ నయా అవతార్ కోసం ఆ విలన్ గెటప్ ఎట్లా చేశారు అనే దానికోసం ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడే ఒక చిన్న కిక్ ఉంది. పోస్టర్ చూసి మమ్ముట్టి గారు హీరో అనుకుంటారు చాలామంది, పప్పులో కాలేస్తారు. ఇందులో హీరో ఎవరంటే మన జైలర్ విలన్ వినాయకన్. మరి మమ్ముట్టి గారు ఏంటంటారా, ఆయనే విలన్. హీరో విలన్ అయ్యాడు, విలన్ హీరో అయ్యాడు. పోలీస్ వర్సెస్ సైకో కిల్లర్. ఆ ఇన్వెస్టిగేషన్ ఎట్లా సాగింది అనేదే చూడాలి. పిల్లి ఎలుక ఆటలో ఎవరు గెలిచారు అదే కాన్సెప్ట్ అనమాట. విలన్ ఎవరో ముందే తెలిసిపోయింది కాబట్టి ఆయన్ని ఎలా పట్టుకుంటారు అనేది చూడాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మంచి థ్రిల్స్ ఉంటాయి. మమ్ముట్టి గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది, ఇందులో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అబ్బా, మర్డర్స్ ప్లాన్ వేస్తుంటే 70+ ఏజ్లో ఆయన క్యారెక్టర్ ఎంత నెగిటివ్ అంటే మనం ఆయన తిట్టుకుంటాం, ఎందుకు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నారని కూడా. ఆయన పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్ జిబెన్ కొత్తవాడైనా బాగా తీశాడు. అనవసరమైన ఫ్లాష్ బ్యాక్లు, సెంటిమెంట్లు, సాగదీతలు లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి అయితే వెళ్ళాడు. మర్డర్ సీన్స్ మరీ రక్తం కారేలా కాకుండా మన మైండ్తో భయపుట్టించేలా చేశాడు. బీజిఎం విజువల్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మన హర్రర్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ ఇస్తుంది. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఒక డార్క్ అండ్ సీరియస్ మోడ్లో నడుస్తూ ఉంటుంది. ఇక మలయాళం సినిమాలో స్లో బర్న్ కామన్ అనమాట, కానీ ఇది కొంచెం ఓవర్ బర్న్ అనిపించింది. ఒక 20 మినిట్స్ మాత్రం పర్ఫెక్ట్గా కట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అమ్మాయిలే ట్రాప్ చేయడం, చంపడం అనేవి ఎక్కువగా, అవే సీన్స్ రిపీటెడ్గా ఎక్కువ ఉంటాయి. అవి తగ్గించుంటే బాగుండు. ఇక పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే వినాయకన్ బాగానే చేశాడు. కొన్నిసార్లు ఆయనకే క్లూ దొరక కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది. మమ్ముట్టి గారి క్యారెక్టర్ ముందు పోలీస్ రోల్ కొంచెం వీక్ అయిపోయింది. క్లైమాక్స్ అంతసేపు గ్రిప్పింగ్గా నడిపించి క్లైమాక్స్కి వచ్చేసరికి ఓహో ఇంతేనా అనిపించేలా సింపుల్గా తేల్చారు. అంటే మమ్ముట్టి గారిని మరీ ఎక్కువ అలా ఇబ్బంది పెట్టడం కష్టం కదా. అందుకని మమ్ముట్టి గారి నట విశ్వరూపం చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మీరైతే ఎంజాయ్ చేస్తారు, ముఖ్యంగా థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక మంచి సైకలాజికల్ రైడ్ అయితే గ్యారంటీ అనమాట. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.